ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఒక్క రబీ సీజన్లోనే 65 లక్షల ఎకరాల్లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందని చెప్పారు. వీటిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే 52 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తుంటే టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 141 lakh మెట్రిక్ టన్స్. దాంట్లో మా పర్చేస్ టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. దీనిలో సెంట్రల్ పూల్ కమిట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం నుంచి తీసుకునేది 52 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 17.28 lakh మెట్రిక్ టన్స్. సన్న రకాలు 6,36,000, దొడ్డు రకం 11,46 LNT. ఇప్పటి వరకు ఎంఎస్పి రిలీజ్ అయింది ఫార్మర్స్కి 2,310 crores. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఏ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. అకాల వర్షాలు, హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి ప్రతిరోజు వెదర్ బులెటిన్స్, వెదర్ అలర్ట్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఇవ్వడం జరుగుతుంది.